వారి బాధ ఎటువంటిది అనేది మనము గ్రహించాలి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం. తమ మటుకు తామే శరీరమందు నొప్పి నొందుదురు, తమ మటుకు తామే దుఃఖపడుదురు. ఇప్పుడు ఎబేజు వారి తల్లి కుటుంబములో ఏం పరిస్థితి ఉందండి? దుఃఖం అంట. ఇతరులకు చెప్పుకోలేరు, వేరే వారికి పంచుకోలేరు. తమ బాధ తమలోనే పెట్టుకొని రోజు కృంగి కృంగి పోతూ ఉన్నారండి. నొప్పి ఎక్కడ కలిగిందంట వీరికి? శరీరములో కానీ బాధ, హృదయములో కానీ బాధ. ఊరి బయట ఒకడు, అయ్యా మెస్సయ్యా నువ్వు వచ్చావా, దావీదు కుమారుడు, నన్ను గమనించు, నాకెళ్ళి చూడు అని అన్నాడు. యేసు ప్రభు చూసి దగ్గరకు వచ్చాడు. తన కళ్ళను, తన రోగము, తన కంటిలో ఉన్న రోగమును ఆయన ముట్టి స్వస్థపరిచాడు, రోగమును తీసేశాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు? చూడగలుగుతున్నాడు. ఎవరిని? తనను బాగు చేసిన యేసు ప్రభును చూడగలుగుతున్నాడు. మళ్ళీ ఈ కుటుంబానికి ఏమొచ్చిందండి? శరీరములో బాధ, కుటుంబములో బాధ. తమ మటుకు తామే లోపల బాధపడిపోతున్నారు. బయట చూస్తే శరీరములో రోగము, లోపల చూస్తే ఒక మనోవేదన. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో వారిలో కృంగిపోతూ ఉన్నారు. అటువంటి బాధ కలిగిన ఈ ఎబేజు కుటుంబము అని మనము చూస్తూ ఉన్నామండి. రెండవదిగా అదే యోబు గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. రాత్రి వేళను నా ఎముకలు నాలో ఎలా ఉన్నాయంటండి? ఎముకలు విరిగిపోతున్నట్లుగా బాధ అంట. ఎప్పుడంటండి? రాత్రి వేళ. అంటే రాత్రి పండుకోవడానికి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎముకలు విర్రగొట్టినట్లు నొప్పి అంట, తట్టుకోలేని నొప్పి. ఇంకా ఆలోచించారా ఆ నొప్పులు ఎలాగుంటాయో? ఏ సమయంలో? రాత్రి ఎవరైనా చూస్తారా? నీ బాధ ఎవరైనా చూస్తారా? రాత్రి సమయంలో నువ్వు బాధపడుతూ ఉంటే, నీ పడకలోనూ ఏడుస్తూ ఉంటే, నీ పడకలోనూ రోదన కలిగి ఉన్నప్పుడు, చెప్పుకోలేని నొప్పులతో నీ పడక మీద నువ్వు బాధపడుతున్నప్పుడు ఎవరైనా నిన్ను చూస్తారా? ఎవరికైనా నువ్వు కనబడతావా? ఆలోచించు సుమా. అయితే పరమందున్న దేవుడు ఆ పడకలో నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆ పడకలో పండుకున్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభు, లేయ్, నీ పడకనెత్తుకొని నువ్వు వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. అదే క్షణములో పడక మీద ఉన్న రోగి, బాగలేనివాడు, బాధతో ఉన్నవాడు, ఎవడు సహాయము చేయలేని అంతగా బాధపడుతున్న వానికి బలము, శక్తి, ధైర్యము, స్వస్థత కలిగి లేచి నిలబడ్డాడు. ఎందుకు? ఎదురుగా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. మళ్ళీ నీ జీవితంలో ఎవరిని అంగీకరించావు నువ్వు? యేసు ప్రభునే కదా నువ్వు అంగీకరించింది. అయితే నీ పడకలో నీకు స్వస్థత లేదా? నీ పడకలో నీకు ఆదరణ లేదా? నీ పడకలో నీకు సంతోషము లేదా? నీ యేసు ప్రభును నువ్వు గమనించినప్పుడు దేవుడే నీకు మందుగా మారుతాడని చూస్తూ ఉన్నాం. చూడండి ఇంకా ముందు ఏమి జరుగుతూ ఉందో. అదే యెరెమీయా గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నా బాధ ఎలాగ ఎడతెగనిది ఆయను. ఎడతెగని బాధ. ఒక రోజుతో పోయే బాధ కాదు, 2 రోజులతో పోయే బాధ కాదు. నా బాధ ఎడతెగని బాధ. ఎవరు బాగు చేస్తారు నా బాధ? ఎన్ని రోజులకు బాగవుతుంది నా బాధ? ఏ సమస్య బట్టి నేను బాధపడుతున్నానో, ఏ విషయము బట్టి నేను కొరిగిపోతున్నానో, హింసింపబడుతున్నానో, అటువంటి పరిస్థితులలో ఎవరిని కన్నిందామే? వేదనలో ఎవరిని కన్నది? ఎబేజును కన్నట్లు చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి భక్తులు ఏమి చెప్తున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 కొంటే, నా సహోదరులారా ఆలకించండమ్మా జాగ్రత్తగా.
మీ విశ్వాసముకు కలిగిన పరీక్ష ఓర్పును పుట్టించును. వాక్యం ఏం చెప్తుంది వినాలి మీరు. నీకేం కలగాలండి? ఓర్పు, ఓర్చుకుండే శక్తి. ఏబేజు తల్లి ఏం ప్రార్థించింది? అయ్యా నా ప్రభువా, ఓర్చుకున్నటకు శక్తినివ్వు నైనా, నాకు నా బాధలు, నా కష్టాలు, నా అవమానాలు, నాకు కలిగిన గాయము ఓర్చుకున్నటకు శక్తిని కలుగచేయి. ప్రార్థిస్తారండి. మళ్ళీ మనకేమైనా బాధ కలిగినప్పుడు, మనకేదైనా వేదన కలిగినప్పుడు బాధపడి మనం ఎదురు తిరగడం కాదు. ఎలా ఓర్చుకుంటారు అనొద్దు. నువ్వు ఓర్చుకో, దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుని మాట వింటే నువ్వు ఓర్చుకో. నానా విధమైన శోధనలో మీరు పడినప్పుడు మళ్ళీ పడతారా లేదా? ఎవడైనా వచ్చి వాక్యం చెప్పి మీకు శోధనలే రావు, మీ జీవితంలో ఏమి రాదంటే నమ్మద్దండి. బైబిల్ ఏం చెప్తుంది? నానా విధమైన శోధనలు ఒకలైనా మీకు కలిగినప్పుడు ఉండి మహా ఆనందంగా పండుగ చేయమంటే ఎలాగ చేస్తారు చెప్పండి? ఇది ఏ టైంలో జరుగుతుందంటే క్రిస్టమస్ టైంలో ఖచ్చితంగా జరుగుద్ది బ్రదర్. మిగిలిన టైంలో జరగదు. ఎన్ని బాధలు ఉన్నా సంతోషించండి అంటే చెయ్యరు. ఎప్పుడు ఇది అమల్లోనికి వస్తుందంటే క్రిస్టమస్ టైంలో. అప్పుడు చూడండి, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఉన్నా అప్పైనా ఏదైనా చేసి సంతోషంగా ఒకరోజు ఉండడానికి ప్రయత్నం చేస్తారు అందరూ. ఆ రోజు నువ్వు ఉన్నావు కదా, మిగిలిన రోజులు ఏమైంది నీకు? మన దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? నానా విధమైన శోధనలు నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎలాగుండాలి? సంతోషము కలిగి ఉండుము. వేదనలు, శోధనలు వస్తాయి, రావని కాదు. నేను ప్రార్థనకు వెళ్తున్నానే, ఉపవాస ప్రార్థన చేస్తున్నానే, పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుంటున్నానే, నాకు ఇలాంటివి జరగకూడదే. ఆహా, బైబిల్ దేవుడే చెప్తున్నాడు. ఈ లోకములో సాతాను వలన నానా విధమైన శోధనలు నీకు సంభవించినప్పుడు, అటువంటి వేదన, బాధ నీకు కలిగినప్పుడు దేవుడిచ్చే మందు, దేవుడు నీకేం చేయమంటున్నాడు? మహా ఆనందము కలిగి ఉండు. ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలి? ఓర్పు, ఓర్చుకో. నీ బాధకు ఎవరైనా సమాధానం చెప్పలేరేమో, నువ్వు ఎంత ఓర్చుకుంటావో మహా ఆనందము కలిగే ధన్యతను దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వరకు చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఏం కలిగించును? ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి, ఎరిగి అంటే అమ్మ తెలుసుకో అంటున్నాడు. నువ్వు ముందే తెలుసుకోవాలి. నీకు శోధన రాకముందే స్టెప్ బై స్టెప్ ఎలాగా వెళ్ళాలో నువ్వు ముందే తెలుసుకోవాలంట. మన క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఏం తెలుసుకోరు. చాలామంది శోధనలు పడ్డాక తెలుసుకుంటారు. బైబిల్ ప్రతిరోజు నీ చేతిలో ఉంటుంది కదా, మళ్ళీ ఏం తెలుసుకుంటున్నావు నువ్వు? శ్రమ ద్వారా ఏం నేర్చుకోవాలమ్మా మనము? ద్వేషమా, కోపమా, నష్టమా? కదా, శ్రమల ద్వారాగా మనుషులందరూ లోకములు నేర్చుకునేది ఇదే. దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే శ్రమలు, బాధలు వచ్చినప్పుడు మీరేం చేయాలి? ఓర్చుకుండే శక్తిని, ఓర్పును మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. నిన్నటి రోజు బాధ కలిగిందబ్బా, అయినా నేను ఓర్చుకున్నా, కంట్రోల్లో ఉన్నా, థ్యాంక్ గాడ్, థ్యాంక్. ఈరోజు ఏమొస్తుందో ఐ విల్ ట్రై. దిస్ ఈజ్ ద క్వాలిటీ. హల్లెలూయా. మళ్ళీ ఎబేజు తల్లి ఏం చేసింది? ఎంత బాధ ఉన్నా ఆ తల్లి ఏం చేసింది? ఓర్చుకుంది, ఓర్చుకుంది, ఓర్చుకుంది. తన గర్భములో ఒక బిడ్డ ఉన్నాడని తెలిసినా ఆ తల్లి ఓర్చుకుంటుంది, తొందరపడటం లేదు. చాలామంది అంటారు కదా, గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు టెన్షన్ తీసుకోవద్దమ్మా, నీకు బీపీ ఎక్కువ అవుతుంది, బీపీ ఎక్కువ అయిందంటే లోపల బిడ్డకు ఇదవుతుంది, ఆటంకము, నీకేమన్నా అవుతుంది, నీ ప్రాణానికి కానీ అపాయము, అందుకే ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు అని స్త్రీలకు చెప్తూ ఉంటారు చాలామంది డాక్టర్స్, పెద్దలు సలహాలు. ఆ తల్లి గర్భములో బిడ్డ ఉన్నదని ఎరిగినా ఎన్ని పట్టరాని బాధలు, నిందలు ఇంటి మీద వచ్చి పడ్డా
ఓర్పు కలిగిన స్త్రీగా ఉన్నది. అటువంటి స్త్రీలు మీరందరిలో అటువంటి స్వభావం ఉండునుగాక. ఓర్పు ఏం కలిగిస్తుందంటే పరీక్ష అనే ఒక లెవెల్ వస్తుంది నీకు, ఒక స్టేజ్. పెద్ద పెద్ద హోటల్స్లో ఒకడు ఉంటాడు, ఫుడ్ మేనేజర్ అని. వాడు కేవలం టెస్ట్ చేయడానికి వాడి జీతం ఎంతో తెలుసా? 1,50,000. బిర్యానీ దగ్గరకు పోయి వాటిలో వేసుకొని ఒక బిర్యానీ నోట్లో పెట్టి అన్ని ఐటెంలు చెక్ చేస్తాడు వాడు ఇంకా బయటకు కిచెన్ నుంచి బయటకు వచ్చేసరికి వాడు ఇంకా నాస్టా అయింటుంది, భోజనం అయింటుంది. వానికి 1,50,000 పేమెంట్ ఆడ ఎదురుగుంటుంది. ఏం డ్యూటీ రావంది, టెస్ట్ చేసే డ్యూటీ. ఫాల్ట్ వచ్చిందనుకో వానికే పడుద్ది, మళ్ళీ వాడు తిన్నదంతా కక్కాలి. మళ్ళీ నీ ఓర్పు పరీక్షకు నిన్ను సిద్ధపాటు చేస్తుంది. నువ్వు ఉడికావా లేదా? నువ్వేమనుకుంటావు? ఇంకెన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల నుండి నేను ఇలాగున్నానే, ఎన్ని దినముల నుండి, ఎన్ని మాసాల నుండి నా కుటుంబానికి ఏమిటి అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ అయితే దేవుడు నిన్ను మూతదేసి నీ యొక్క గింజను పట్టుకొని టెస్ట్ చేస్తున్నాడు. ఉడికిందా లేదా? హల్లెలూయా. మళ్ళీ నువ్వు ఎలాగుండాలి? నీ పరీక్షమా అయా, నీ పరీక్ష నీకేం కలుగు చేస్తుంది? నిరీక్షణ. ఈ యెబేజు తల్లి ఒక నిరీక్షణతో ఉన్నది. ఒక దినం వస్తుంది, వన్ డే ఐ విల్ సీ ద డెలివరెన్స్ ఇన్ మై లైఫ్. ఒకరోజు నేను విడుదల చూస్తాను నా జీవితంలో, ఒకరోజు గొప్పది నేను చూస్తాను నా జీవితంలో, ఒకరోజు గొప్ప శక్తి బలమును దేవుడిది నా మీద నేను చూస్తాను. ఒక నిరీక్షణ. ఒకరోజు నా కుటుంబం బాగుపడుతుంది, ఒకరోజు నా బిడ్డలు బాగుపడతారు, ఒకరోజు నా కుటుంబం అంతా ఉన్నత స్థానంలో ఉంటుంది అని ఒక నిరీక్షణ. అంటే ఎటువంటిది? జరగదు అని కాదు, డౌట్ అని కాదు, ఖచ్చితంగా అది జరుగుతుంది, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాననే వారే నిరీక్షణ కలిగిన వారిగా ఉంటారు. చెప్పండి హల్లెలూయా. హెబ్రీయులు 12:11. శిక్షణ, డిసిప్లిన్. మొదటిగా నీకు దుఃఖకరమే కనబడుతుంది. నీకు మేలైనది నేర్పించినప్పుడు బాధనే, మంచిది ఏమైనా చెప్పినప్పుడు బాధనే, ఇది ఇలాగ కాదు ఇలాగ ఉంటుందని చెప్పినప్పుడు మొదటిగా బాధనే ఉంటుంది. మంచి శిక్షణ పొందుతున్నామంటే ఒక స్ట్రిక్ట్ స్కూల్స్లో మన పిల్లల్ని వేసినా చాలా హార్డ్గా ఉంటుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళకి అది ఈజీ అయిపోతుంది. క్రమములో ఎదుగుతారండి పిల్లలు. హల్లెలూయా. అలాగనే మొట్టమొదటిగా ప్రతి నియమాలు, సేవకులు చెప్పే నియమాలు, వాక్యము చెప్పే దేవుని వాక్యము మనకు ఏమంటే ఒక స్ట్రిక్ట్లీగా కనపడతాయి. తర్వాత అది నీకేమిస్తుందండి? ఒక మంచి ఫలితమును అనుగ్రహించును. హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథం 41:10 అందరికీ తెలిసిన వాక్యమే. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. అసలు ఈ వాక్యం ఎవరికండి? ఎవరి దగ్గర బైబిల్ ఉంటుందో, ఎవరైతే ఆ వాక్యం చదువుతారో, ఇప్పుడు వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి ఆమేన్. ఏమంటున్నాడమ్మా దేవుడు మీతో? చదివే ప్రతి వారితో ఏమంటున్నాడు? నేను నీకు దేవుడినై ఉన్నాను, నీకు నేను తోడై ఉన్నాను. భయపడమన్నాడా? భయపడద్దన్నాడా? పరిస్థితులను బట్టి మనం ఎందుకు అధైర్యపడిపోతాం? మనం దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను. తర్వాత ఏమంటున్నాడు? దిగులు పడకుము, నేను నిన్ను బలపరచును. ఎవరండి సహాయం చేస్తారు చెప్పండి? మన జీవితంలో ఏ కార్యము జరగాలన్నా నీ ఫోకస్ ఎవరి మీద పెట్టాలి? నువ్వు ఎవరు చేయాలి నీకు సహాయము? పలాని వ్యక్తి చేస్తాడా? పలాని వ్యక్తి సలహాల నీకు సహాయం కలుగునా? మనం ఎవరిమి? దేవుని నమ్మిన బిడ్డలము, క్రీస్తు రక్తముతో కడగబడిన వారిమి. దేవుడే స్వయముగా అంటున్నాడు నేను నీకు సహాయమును చేయువాడిను. హల్లెలూయా. నోబడీ కెన్ హెల్ప్ యూ. టెంపరరీ హెల్ప్స్ ఉంటాయండి, తాత్కాలికమైన సహాయాలు ఉంటాయి. నిత్యము నీ కుటుంబానికి నీకు సహాయము చేయువాడు ఎవరంటున్నాడు? నేనే అని ప్రభువు అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెబేజు తల్లి అది ఎరిగింది, భయపడలేదు, ధైర్యము కలిగింది. ఎప్పుడైనా ఏ పరిస్థితులైనా నాకు సహాయము చేయువాడు నా దేవుడు. నా ఇంటి వారు నాకు తోడు లేకపోయినా,
నా బంధువులు నాకు తోడు లేకపోయినా, నాకు సంబంధించిన వారు నాకు తోడు లేకపోయినా, నాకు సహాయము చేయుటకు నా ప్రభువు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అని గ్రహించింది ఎవరండి? యెబెజు తల్లి.